ప్రేక్షకులకు నమస్కారం. దినఫలాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ రోజు విషయాలు తెలుసుకుంటూ అదేవిధంగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈ రోజు గ్రస్త ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించని తెలుసుకుంటూ అదేవిధంగా కార్యక్రమం చివరిలో ఈ రోజు చేయబోయే కార్యక్రమంలో విజయం సాధించాలంటే ఏ భగవంతుని ప్రత్యేకంగా మనం పూజించాలి అన్న అంశాలు కూడా పరిశీలన చేద్దాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం శనివారం 21వ తారీఖు జూన్ నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి బహుళ ఏకాదశి రాత్రి 1:43 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం అశ్విని సాయంకాలం 5:38 వరకు, తదుపరి భరణి. వర్జ్యం పగలు 1:48 నుంచి 3:17 వరకు, తదుపరి వర్జ్యం రాత్రి 2:34 నుంచి 4:03 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:02 నుంచి 7:13 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. యమగండం పగలు 1:30 నుంచి 3 గంటల వరకు. ఈరోజు శుభ సమయంలో ఎంచుకొస్తే ఉదయం 10:40 నుంచి 11:53 వరకు. క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలకు ఈరోజు అనుకూలంగా ఉంది. ఈరోజు విశిష్టత ఈరోజు స్మార్త ఏకాదశి. ఇక ఈరోజు మనం ఎటువంటి పనులు చేయవచ్చు, ఎటువంటి పనులు చేయకూడదు అన్న అంశాలు ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఈరోజు శనివారం. జాతకంలో శనిగ్రహ దోషం ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు శనిగ్రహ దోష నివారణ కోసం ప్రత్యేకంగా జపం కానీ, పూజ కానీ, తైలాభిషేకం లాంటిది కానీ చేయించుకోవాలి అని చెప్పనుకుంటే చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు సాధ్యమైనంత కూడా కాస్త రిలాక్స్గా టైం గడిపే ప్రయత్నం చేయడం ఏమాత్రం అవకాశం ఉన్నా మంచిది అని చెప్పవచ్చు. అంటే ఈ మధ్యకాలంలో అందరం కూడా నేను బిజీ అనే మాటే మాట్లాడుతున్నారు, వింటున్నామండి. అటువంటి ఆ బిజీ లైఫ్ నుంచి కాస్త బయటకు వచ్చి విశ్రాంతి తీసుకోవడం కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. పర్యాటక ప్రాంతాలు సందర్శించాలి అని చెప్పనుకున్న మంచిది. ముఖ్యంగా ఈరోజు కాస్త ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రకృతితో మమేకమై ప్రకృతితో సమయాన్ని గడిపే ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిది అని చెప్పవచ్చు. అదేవిధంగా అనవసరమైన విషయాలు చర్చించడం, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం ఏమాత్రం కూడా మంచిది కాదు. దీన్ని కూడా అందరూ గుర్తుంచుకోవాలి. ఇక తిథి పక్కన వస్తే శుభకార్యాలకు సంబంధించిన పనులు ఏదైనా ప్రారంభం చేయాలి, నిర్ణయం తీసుకోవాలని చెప్పనుకుంటే అనుకూలంగా ఉంది. దేవాలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి కూడా చాలా మంచిది. ఇక నక్షత్ర ప్రకారం వస్తే నూతన ప్రాజెక్ట్స్ ఏదైనా కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్పనుకుంటే అటువంటి వాటికి బాగుంది. విత్తనాలు నాటాలని చెప్పనుకుంటే అటువంటి వాటికి కూడా చాలా బాగుందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారి యొక్క దినఫలాలు తీసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. చిన్ననాటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు కూడా తెలుసుకుంటారు. ఇష్టమైన వ్యక్తులతో ఉల్లాసంగా గడిపే ప్రయత్నం చేస్తారు. వ్యాపారవేత్తలకు, వాణిజ్యవేత్తలకు చక్కగా కలిసి వస్తుంది. ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు కూడా సహచరులతో మనస్పర్ధ లాంటివి ఏదైనా ఉంటే తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. పారిశ్రామిక రాజకీయ రంగం వారు కూడా ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థులు కూడా తమ లక్ష్యాలు సులువుగా సాధిస్తారు. మహిళలు ఎవరైతే స్థిరాస్తి అమ్ముదాం అని చెప్పి అనుకుంటున్నారో వారి కోరిక ఓ కొలిక్కి వస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా మేషరాశి వారు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి అని చెప్పి అనుకుంటే ఈరోజు వారికి అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు కాఫీ రంగు, గోధుమ రంగు, ధరించుకున్న రంగు నీలం రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు ఏర్పడతాయి. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. ఆలోచనలు ఏమాత్రం కూడా నిలకడగా ఉండవు. ఇంట బయట సమస్యలతో ఉక్కిరి బిక్కిరవుతారు. కార్యక్రమాలు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా ముందుకు సాగవు. అదేవిధంగా వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలకు ఆటుపోట్ల మధ్య గడుస్తుంది. ఉద్యోగస్తులకు చిక్కులు, సమస్యలు అధికమవుతాయి. పారిశ్రామికవేత్తలు, చిత్రరంగం వారి మీద ఒత్తిడి కాస్త అధికమవుతుంది. విద్యార్థులకు ప్రతిభ ఉన్నా గుర్తింపు రావడం కష్టమవుతుంది. మహిళలకేమో ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈరోజు రాశి వారికి గోచార రీత్యా గ్రహాలంత అనుకూలంగా లేదు. సాధ్యమైనంత వరకు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం వీరికి చాలా మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు గోధుమ రంగు, ఎరుపు రంగు, ధరించుకున్న రంగు నీలం రంగు. పరిహార విషయానికి వస్తే సూర్యారాధన చేయడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి.
విలువైన వాహనాలు లాంటివి కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత వివాదాలు ఏమైనా ఉంటే కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేసుకుంటే అవి తీరి ఊరట చెందుతారు. కార్యక్రమాల్లో అనుకోని విధంగా విజయాలు చేకూరుతాయి. శుభవార్తలు కూడా ఈరోజు ఈ రాశి వారు అందుకుంటారు. ఆదాయం కూడా అనుకున్న స్థాయిలో ఉంటుంది. వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలకు ఆటుపోట్లన్నీ కూడా తొలగుతాయి. ఉద్యోగస్తులు ఈరోజు ఉత్సాహంగా ఉద్యోగ జీవితాన్ని గడుపుతారు. విద్యార్థులకేమో సాంకేతిక విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళల సేవలకు తగిన గుర్తింపు ఈరోజు లభిస్తుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా మిథున రాశి వారు ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఆర్థిక సమస్యలను ఏ విధంగా అధిగమించాలి అనే ఆలోచనలు చేయడం ఈరోజు చాలా మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఆకుపచ్చ రంగు, బంగారు రంగు, ధరించుకున్న రంగు ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యాలపై చర్చలు కూడా సాగిస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారు బయటపడతారు. ఆర్థికంగా ఈరోజు ఈ రాశి వారికి ఆశాజనకంగా గడుస్తుంది. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తల యొక్క అంచనాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులకు నూతన విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మహిళలేమో శుభవార్తలు అధికంగా అందుకుంటారు. ముఖ్యంగా కర్కాటక రాశి వారు వివాహమైన వారు తమ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్త వస్తే అంత మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు కాఫీ రంగు, లేత ఆకుపచ్చ రంగు, ధరించుకున్న రంగు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి ప్రయాణాలు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. నూతన ఒప్పందాల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా సింహరాశి వారికి ఆలోచనలు అంతగా నిలకడగా ఉండవు. స్థిరాస్తి వివాదాలు కూడా నెలకొంటాయి. బంధువులతో కొన్ని సందర్భాల్లో తీవ్రంగా ఈరోజు ఈ రాశి వారు విభేదించాల్సి వస్తుంది. ఆదాయం తగ్గుతుంది. రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలకు కొన్ని చిక్కులు, సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకు సాధారణంగా గడుస్తుంది. ఇక విద్యార్థులకేమో మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. మహిళలకేమో కుటుంబ సభ్యులతో విరోధాలు ఏర్పడతాయి అని చెప్పొచ్చు. మొత్తం మీద ఈరోజు సింహరాశి వారి గ్రస్తి గోచారరీత్యా అంత అనుకూలంగా లేదు. ముఖ్యంగా కోపం, ఆవేశంలో ఉన్నప్పుడు ఇటువంటి వాగ్దానాలు ఎదుటి వ్యక్తికి చేయకపోవడమే మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు గులాబీ రంగు, లేత పసుపు రంగు, ధరించుకున్న రంగు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి రాబడి కన్నా కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో జాప్యం జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారవేత్తలకు కొత్త వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ఉద్యోగస్తులేమో పని భారంతో సతమతమవుతారు. విద్యార్థులకు అవకాశాలు అంతగా కలిసి రావు. దీనివల్ల కాస్త నిరుత్సాహానికి లోనవుతారు. మహిళలకేమో ఆరోగ్య సమస్యలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా ఈరోజు కన్యారాశి వారు వాహనం నడిపేటప్పుడు కాస్త నెమ్మదిగా వాహనాన్ని నడపడం చాలా మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్టంగా తెలుపు రంగు, ఎరుపు రంగు, ధరించుకున్న రంగు నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి ఉత్సాహంగా, ఉల్లాసంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అదేవిధంగా తమ మాటల చాతుర్యంతో వీరిని ద్వేషించే వారిని కూడా తమ వైపుకు తిప్పుకుంటారు అని చెప్పవచ్చు. ఆప్తుల నుంచి అందే శుభవార్తలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. అదనపు ఆదాయం చేతికందుతుంది. దీనివల్ల ఈరోజు వీరి అవసరాలకు ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. స్థిరాస్తి వివాదాలు ఏమన్నా ఈ రాశి వరకు ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే పరిష్కారం అవుతాయి. వ్యాపారవేత్తలు లాభాలు చక్కగా సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఉన్న సమస్యలు, చిక్కులు తొలగే సమయం కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమలో పట్టుదల బాగా కూడా అధికమవుతుంది. విద్యార్థులకు అవకాశాలు కొన్ని అప్రయత్నంగా లభిస్తాయి. మహిళలకు ఉద్యోగ యోగ సూచనలు. ముఖ్యంగా ఈరోజు తులారాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఆరోగ్యమే మహాభాగ్యము అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా మంచిది. ఇక ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగుల విషయానికి వస్తే కాఫీ రంగు, బంగారు రంగు, ధరించుకున్న రంగు ఆకుపచ్చ. పరిహార విషయానికి వస్తే హనుమాన్ చాలీసా పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సమాజంలో విశేష గౌరవము మరియు ఆదరణ లభిస్తుంది. సన్నిధులతోటి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యమైన చర్చల్లో ఎక్కడైతే పాల్గొంటారో ఆ చర్చలన్నీ కూడా సఫలమవుతాయి. అదేవిధంగా కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహించాలన్నటువంటి ప్రయత్నాలను ఈరోజు రాశివారు ముమ్మరం చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. వీరి అవసరాలు కూడా తీరుతాయి. వ్యాపారవేత్తలకు మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగస్తులకు
ఉన్నతాధికారులతో మనస్పర్ధలు తొలగిపోయి వారితో సఖ్యత ఏర్పడుతుంది. చక్కటి ప్రోత్సాహం కూడా అధికారుల నుంచి ఈరోజు అందుకుంటారు. విద్యార్థులు కూడా సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. మహిళలు అన్ని రంగాల్లో కూడా విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కాస్త సున్నితంగా మాట్లాడడం మంచిదని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్టంగులు నీలం రంగు, గులాబీ రంగు, ధరించుకున్న రంగు, ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకునే విధంగా వాయిదా వేస్తారు. ఆరోగ్య సమస్యలు కూడా ఈరోజు రాశి వారిని బాగా వేధిస్తాయి. బంధుమిత్రులతో తగాదాలు కూడా ఏర్పడతాయి. స్థిరాస్తి వివాదాలు తలనొప్పిగా మారవచ్చు. ఆదాయం తగ్గుతుంది. దీనివల్ల నిరాశ చెందుతారు. వ్యాపారవేత్తలు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి బాగా కూడా అధికమవుతుంది. దీనివల్ల ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఈ రాశి ఉద్యోగస్తులకు ఆరోగ్యం కూడా అంతగా ఈరోజు సహకరించకపోవచ్చు. విద్యార్థులు కష్టపడితే కానీ ఆశించిన ఫలితాన్ని సాధించలేరు. మహిళలకు ఆరోగ్య భంగం, వైద్యులను కలవక తప్పకపోవచ్చు. ఇక ముఖ్యంగా ధనురాశి వారు ఈరోజు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపడం మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్టంగులు కాఫీ రంగు, ఎరుపు రంగు, ధరించుకున్న రంగు, ఆకుపచ్చ. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి దండకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు నత్తనక సాగుతాయి. రుణ బాధలు బాగా అధికంగా ఉన్నవారు రుణాల కోసం అన్వేషణ కొనసాగిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఎదురయ్యే ఆటంకాలు బాగా కూడా ఈ రాశి వారికి చికాకుపరుస్తాయి. బంధు విరోధాల వల్ల ఎటు తేల్చుకోలేక బంధువులతో ఎంత సఖ్యత కోసం ప్రయత్నం చేసినా అది మరింత ఇబ్బందికరంగా మారే అవకాశమే ఈ రాశి వారికి అధికంగా ఉంది. వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలకు భాగస్వాములతో కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. ఉద్యోగస్తులకేమో పని ఒత్తిడి తప్పకపోవచ్చు. విద్యార్థులకు ఈరోజు అవకాశాలు అంతగా లభించవు. మహిళలకేమో కుటుంబ సమస్యలు అధికమవుతాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద మకర రాశి వారికి గ్రస్త అనుకూలంగా లేదు. కాబట్టి బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకే వారితో మాట్లాడడం మంచిదని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్టంగులు ఎరుపు రంగు, పసుపు రంగు, ధరించుకున్న రంగు, నేరేడు పండు రంగు. పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. స్నేహితుల నుంచి ఒక కీలక సమాచారాన్ని అందుకుంటారు. విలువైన ఆభరణాలు కానీ వాహనాలు కానీ కొనాలని చెప్పి అనుకున్న వారి కోరిక నెరవేరుతుంది. ముఖ్యంగా గత కొంతకాలం నుంచి పీడిస్తున్న ఒక సమస్య నుంచి ఈరోజు వీరికి ఉపశమనం లభిస్తుంది. దీనివల్ల చాలా సంతోషంగా గడుపుతారు. వ్యాపారవేత్తలు నూతన పెట్టుబడులకు సంబంధించినటువంటి ఆందోళన ఈరోజు తొలగిపోవడం వల్ల సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో గత కొంతకాలం నుండి ఎదురవుతున్న సమస్యలు తీరుతాయి. విద్యార్థులకు మంచి అవకాశం ఒకటి లభిస్తుంది. దీనివల్ల వీరు కూడా ఊరట చెందుతారు. మహిళలకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో మంచి లాభాలు కూడా చేతికంతాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా కుంభరాశి వారు తమ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్త వహిస్తే ఈరోజు అంత మంచిది. ఈ రాశి వారి యొక్క అదృష్టంగులు ఎరుపు రంగు, కాఫీ రంగు, ధరించుకున్న రంగు, తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబంలో చికాకులు అధికమవుతాయి. బంధువర్గం వారితో విరోధాలు కూడా ఏర్పడతాయి. అనుకోని ఖర్చుల వల్ల ఈరోజు రాశి వారు సతమతమవుతారు. ముఖ్యమైన కార్యక్రమాలు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా ముందుకు సాగవు. ప్రయాణాలలో కూడా కాస్త ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి. వ్యాపారవేత్తలకు ఈరోజు లాభాలు పెద్దగా చేతికందవు. ఉద్యోగస్తులు నూతన బాధ్యతల వల్ల సతమతమవుతారు. పని ఒత్తిడి మరింత అధికమవుతుంది. విద్యార్థులకు కూడా కాస్త ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. మహిళల కుటుంబ సహకారం పెద్దగా లభించదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మీనరాశి వారు లేనిపోని భయాందోళన నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయడం, తమ ఆలోచనలు మనస్సును నియంత్రించుకునేందుకు మార్గాలు అన్వేషించడం ఈరోజు చాలా మంచిది అని చెప్పవచ్చు. ఈ రాశి వారి యొక్క అదృష్టంగులు గోధుమ రంగు, బంగారు రంగు, ధరించుకున్న రంగు, పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు రాశి వారికి చాలా మంచిది అని చెప్పవచ్చు. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్త ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు ఈరోజు ఎవరైతే మన ప్రేక్షకులు నూతనంగా ఏదైనా ఒక పని ప్రారంభం చేసి అందులో విజయం సాధించాలని చెప్పి కోరుకుంటున్నారో అటువంటి వారు ఏ భగవంతుని పూజించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. ఈరోజు మనం ప్రారంభం చేసే నూతన పనులు, తీసుకునే మంచి నిర్ణయాలన్నీ కూడా త్వరితగతిన విజయవంతంగా పూర్తి కావడం కోసం ప్రతి ఒక్కరూ కూడా మహావిష్ణువు వారి యొక్క ఆరాధన ప్రత్యేకంగా చేయాలి. స్వామివారి యొక్క నామస్మరణ ఎంత ఎక్కువగా చేస్తే మనకు అంత మంచిది. అదేవిధంగా అంటే స్వామివారి యొక్క నామస్మరణతో పాటుగా స్వామివారిని పూజించడం
తులసి దళాలతో పూజించడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు స్మార్త ఏకాదశి అని చెప్పుకున్నాం కదండి. ఏకాదశి తిథి అంటే మనకు తెలుసు, అందరికీ కూడా ఉపవాసం ఉంటాం, హరినామస్మరణ ఎక్కువగా చేస్తుంటాం. అందులో ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే ఏకాదశి, 2 ఏకాదశుల యొక్క విశిష్టత చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ ఏకాదశి రోజు ప్రధానంగా కూడా కొంతమంది కొన్ని గ్రంథాల్లో ఈ ఏకాదశిని సిద్ధ ఏకాదశి అని కూడా వ్యవహరించారండి. అంటే ఏంటంటే మనం ఏదైతే కోరుకుంటామో అది సిద్ధిస్తుంది అని. కాబట్టి జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలి, చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి కోరుకునేవారు తప్పకుండా కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి నియమాలు పాటిస్తూ దాంతోపాటుగా హరినామస్మరణ చేస్తూ ముందుకు సాగితే తప్పకుండా కూడా మహావిష్ణువు వారి యొక్క అనుగ్రహము, ఆశీస్సులతో చేయబోయే కార్యక్రమాలు విజయాలు మన సొంతమవుతాయి అని చెప్పవచ్చు. విన్నారుగా, ఇదండి ఇవాల్టి కార్యక్రమం. రేపటి కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.